నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. గిరిజనులంతా ఒకటిగా ఉంటే తమ సత్తాను చాటాలని అన్నారు కాంగ్రెస్ జిల్లా నాయకులు రామ్లాల్. కోయ, గోండు, లంబాడీల పేరిట గిరిజనుల మధ్య చిచ్చుపేట ప్రయత్నాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. గిరిజన ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న బంజారా, కోయ ప్రజా ప్రతినిధులు చర్చల ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు కోయ, గోండ్రు, గిరిజన లంబాడీల మధ్య గిరిజనులు లంబాడి కులానికి చెందినవారు కాదు కాబట్టి వీరికి రిజర్వేషన్ నుంచి తొలగించాలి అని చెప్పనేసి కోయా గోండ్స్ తరపున సుప్రీంకోర్టులో కేసు వేసిన దాని మీద కోయా గోండ్స్ అదేవిధంగా బంజారులు మొదటి నుంచి అన్నలదమ్ములాగా ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో రాజకీయ స్వలాభం కోసం వీరిలో చిచ్చు పెట్టి మరి వీళ్ళు బయటకు వచ్చి ఈరోజు వాళ్ళు కయ్యాలు పెట్టుకుంటే చూడాలనేటటువంటి ఉద్దేశం కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి స్వార్థపూరితమైనటువంటి ఈ పంచాయతీని మరి ఎవరు కలగజేసుకొని ఈ పంచాయతీ పరిష్కార దిశగా చూపాలనో మరి దీంట్లో ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోయడం, ఇటువైపు ఉన్నటువంటి కేసు పెట్టినటువంటి నాయకులు స్వయం బాబురావు కానీ అదేవిధంగా తల్ల వెంకటరావు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు 1976లో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాకు గిరిజనుల లిస్టులో చేర్చి మాకు కావాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి మరి హక్కును కల్పించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. మరి ఈ కాంగ్రెస్ పార్టీని మరి మీరు అందరూ కూడా చూపించడం వల్ల జరిగేటటువంటిది నష్టమే తప్ప మరొకటి కాదు. నేను ఈ సందర్భంగా ఇవాళ గిరిజన సోదరులకు కానీ ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ఒకటే మనవి చేస్తూ ఉన్నా. మా వైపు నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఇక్కడ ఎంపీ బలరాం నాయక్ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఉన్నారు, పక్క ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు ఉన్నారు. మీరు గెలిచి ఉన్నారు. అటువైపు ఉన్నటువంటి గెలిచినా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఉన్నారు. మీరిద్దరు ఆ తర్వాత మాకున్నటువంటి ఎస్టీ గిరిజన కుటుంబాల నుంచి వచ్చినటువంటి లంబాడులు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూర్చొని మరి వాస్తవాల మీద ఒక చర్చ, ఒక సమన్వయంగా ఒక చర్చకు మరి మీరు ముందుకు రండి. దయచేసి మీరు ఎగదోయడం ఆ తర్వాత మేము మరి ముందుకు రావడం ఈ రకమైనటువంటి పంచాయతీ పెట్టుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. కాబట్టి దయచేసి వెంకటరావు గారికి కానివ్వండి, స్వయం బాబురావు గారికి కానివ్వండి, మా వైపు నుంచి గెలిచినటువంటి ఇక్కడ బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మురళీ గారు, ఇంకా కావాల్సినటువంటి మా సీతక్క కూడా ఉన్నది మీ వైపు నుంచి, మా వైపు నుంచి ఉన్నటువంటి మంత్రి, వీళ్ళనందరినీ కూర్చుండబెట్టి ఐక్య వేదిక మీద మనకున్నటువంటి వాస్తవాల మీద మనం చర్చ పెట్టుకొని దీన్ని మరి ఎక్కడికెక్కడ రూపమాపే విధంగా మనం ప్రయత్నం చేస్తే తప్ప మనలో మనం కొట్టుకుంటే వేరే కులస్తులు కూడా మనల్ని కొట్టుకోవడం అనేటటువంటి చూడాలనే భావన చాలా మందిలో వ్యక్తమవుతా ఉన్నది. దయచేసి ఈరోజు గిరిజన సోదరులు రేపు 19వ తారీఖు నాడు గిరిజన ఐక్య వేదిక ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ నడిబొడ్డున ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వీళ్ళు చేశారని మీరు చేశారని వీళ్ళు, మనం ఎన్ని రోజులు మరి ఈ రకమైనటువంటి ఎత్తుగడలేసి మనలో మనం కయ్యాలు పెట్టుకొని కొట్లాడుకోవడం చేసుకోవడం వల్ల మరి మనం 10 మందిలో పలసన అవుతాం తప్ప మీకు జరిగేటటువంటి లాభం ఏమీ లేదు. మీకు రావాల్సినటువంటి వాటి కోసం ఈరోజు ప్రభుత్వాల ముందుకి మేము కలిసి పోరాటం చేసి సాధించుకుందాం తప్ప మరి మేము విడిపోయి ప్రభుత్వం దగ్గరికి వెళ్తే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పనేసి ఈ సందర్భంగా చేతులు జోడించి ఇటు గిరిజన సోదరులను అటు కోయా గోండ్రు సోదరులను మనవి చేస్తూ ఉన్నారు.